ఏపీలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్ కి చేరింది. అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో గత వారం హత్యకు గురైన లింగమయ్య అనే కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, అసలు ఎవరికీ భద్రత లేదంటూ విమర్శలు గుప్పించారు ఆయన. దీనికి ప్రతిగా అసలు వైఎస్ జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని లేదని కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత. ఆయన టూర్ కి ప్రభుత్వం అనవసరంగా ఎక్కువ భద్రత కల్పించిందని ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉన్న చోట పరామర్శ పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు సునీత. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన రాజకీయ కాక రగిల్చింది. నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లిలో తమ పార్టీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారాయన. గత వారంలో కురుబ లింగమయ్య హత్యకు గురికాగా ఆయన కుటుంబాన్ని మంగళవారం పరామర్శించారు జగన్. ఈ సందర్భంగా లింగమయ్యని టీడీపీ వారే పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపించారాయన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, పోలీసులు కూడా టీడీపీ వారికి వంత పాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతానా, అయ్యా చంద్రబాబు, ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి. మీ సూపర్ 6ను, మీ సూపర్ 7ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తూ ఉన్నారు, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి. అయితే అసలు వైఎస్ జగన్ ఉద్దేశమే వేరంటూ కౌంటర్ అటాక్ చేశారు రాప్తాడు ఎమ్మెల్యే టీడీపీ నేత పరిటాల సునీత. పరామర్శ ఎలా చేయాలో కూడా ఆయనకి తెలియదంటూ ఎద్దేవా చేశారు. జగన్ మాట్లాడిందంతా అబద్ధమన్నారు సునీత. ఆయన పర్యటనలో భద్రత లేదు అనడం సరికాదన్నారామె. అంటే హెలికాప్టర్ ఏమైనా పగలగొట్టామా మేము? అంటే ఆయన మాట్లాడేది చిన్నపిల్లోడా, పెద్దోడా, సీఎం, మాజీనా ఏమో అర్థం కావట్లేదు. ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యే. ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు. అతి ఉత్సాహంగా మేము వెళ్తుంటామండి ప్రోగ్రాంలకు, అంత ఇస్తారా మాకు బందోబస్తు? అనవసరంగా వాళ్ళ టీవీ, వాళ్ళ ఛానళ్ళు ఉంటాయి కొన్ని, ఆ ఛానల్ సాక్షి వాళ్ళు అయితే మండలానికి ఓరు వచ్చినట్లున్నారు, ప్రతి ఒక్క వీధుల్లోనూ పెడుతున్నారు. అడ్డుకున్నారు. ఎక్కడ అడ్డుకున్నారయ్యా? జగన్ రెడ్డికి పోలీసులు అడ్డుకున్నారని. రెండోది వచ్చేసి హెలికాప్టర్ ఏదో అర్థం చేయలేదు, ఎవరు తెలుసు అది. ఇంకా దాంట్లోకి ఎక్కినాక పరిటాల వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు, ఇంకా చెప్తాడేమో అది కూడాను. పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. అలానే లింగమయ్య కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చి భరోసా ఇచ్చారు. తదనంతరం వైఎస్ జగన్ తిరిగి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవగా హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్లు చెప్పారు. దీంతో ఆయన రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లారు.